పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నుంచి ఫస్ట్ రివ్యూ వచ్చింది. సెన్సార్ రివ్యూ పూర్తయిపోయింది. సో మరి వాళ్ళు ఏం చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో ఈ సినిమాలో ఖచ్చితంగా సినిమా మొత్తాన్ని కూడా పవర్ స్టార్ గారు ఆయన బుధ స్కంధాల మీద మోసారు అనే విధంగా రివ్యూ మాత్రం ఇచ్చారు. మరి సినిమా అసలు సెన్సార్ పూర్తయిన తర్వాత ఈ మాట కాకుండా ఇంకేం చెప్పారు? సినిమా డ్యూరేషన్ ఎంత వచ్చింది? సో ఖచ్చితంగా సెన్సార్ అయితే అయిందనమాట. యూబైఏ సర్టిఫికేట్ అందించడం జరిగింది హరిహర వీరమల్లుకి. సో ఆ సినిమా హ్యాపీగా వరల్డ్ వైడ్గా జూలై 24 అయితే విడుదలవుతుందన్నమాట. సో అన్ని ఆటంకాలు పూర్తయిపోయినాయి. అందరూ డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమా కొనుక్కున్నారు. హ్యాపీగా ఈ సినిమాని 24 తారీఖు అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. మరి సెన్సార్ టాక్ ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా చూసి చాలా రోజులు అవుతుందని ఆయన వన్ మ్యాన్ షో అని ఇలా చెప్తున్నారనమాట. సో ఇందులో 8 యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఒక్కొక్కటి 7 నుంచి 8 నిమిషాలు నిడుగల రేంజ్లో ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఆ లెక్కను చూసుకుంటే ఎక్కడ కూడా సినిమా బోర్ కొట్టదు. ఎందుకంటే కొన్ని పీరియాడిక్ సినిమాలు అంటే అందరికీ బోర్ కొడతాయని మాట్లాడుకుంటున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారికి ఇది వర్కౌట్ అవుద్దో లేదో అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. కానీ సో ఇక్కడ యాక్షన్ ఎపిసోడ్స్కే మీకు టైం అంతా అయిపోతుంది. సో మధ్యలో కథను కూడా చాలా బ్యూటిఫుల్గా బిల్డ్ చేశారు. సో ఇలాంటి ఒక మంచి సినిమా మన తెలుగు వాళ్ళు వస్తుందని చెప్పి సెన్సార్ వాళ్ళు అయితే అభిప్రాయం వ్యక్తం చేశారనమాట. సో వాళ్ళు పూర్తిగా కథను ఎవరికి రివీల్ చేయరు, కానీ ఇట్లా కొన్ని హైలైట్ అంశాలు అయితే వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉంటారు. సో అదేవిధంగా హరిహర వీరమల్లు అనేది కూడా అటు బీజిఎం వర్క్ కానీ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయంట. పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూసి ఆ స్వాగ్లో చూసి ఛానల్లో అవుతుందని కూడా మాట్లాడుకుంటున్నారు. మరి మనం ట్రైలర్లోనే చూస్తాం ఎంత స్వాగ్ ఉందనేది మొత్తం కూడా. సో మరి ఈ సినిమా ముందుగా 2 గంటల 42 నిమిషాలు నిడివినైతే సెన్సార్ వాళ్ళకి పంపించారంట. సో మరి ఎక్కడన్నా లెంత్ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి దాన్ని 2 గంటల 36 నిమిషాలు కుదించారని టాక్. సో మరి థియేటర్లో ఏ వర్షన్ వేస్తారు, మరి ఓటీటీలో ఏ వర్షన్ వేస్తారు అనేది. సో అలాగే ఓటీటీ వాళ్ళు కూడా 28 రోజుల తర్వాత వేసేట్టుగా సైన్లు కూడా అయిపోయాయని చెప్పి తెలుస్తుంది. సో మరి ఇంకా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అయితే అన్ని ఊళ్ళో ఇప్పటికే బ్యానర్లు కట్టడం, కట్అవుట్లు పెట్టించడం అన్నీ కూడా రెడీ చేస్తున్నారు అనమాట. సో దగ్గర ఈ సినిమాకి ఇంకొక 9 రోజులు మాత్రమే టైం ఉంది. సో ఈ లోపు మళ్ళీ మధ్యలో ప్రీ రిలీజ్ వేడుక ఒకటి ఉందన్నమాట. అందులో పవన్ కళ్యాణ్ గారు వస్తారు. సో ఖచ్చితంగా ఆయన అక్కడ మాట్లాడే స్పీచ్ కోసం ఆయన చూడటానికి ఎంతోమంది అభిమానులు తరలి వస్తారు అన్ని ఊర్ల నుంచి. సో దాన్ని వైజాగ్లో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో మరి ఖచ్చితంగా ఈ సినిమాని అయితే భారీగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు ఏఎం రత్నం గారు. సో మరి ఏఎం రత్నం గారు ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ని డెలివరీ చేశారనమాట. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మరొక బ్లాక్ బస్టర్ ఫిలింని డెలివర్ చేస్తారని అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి ఈ సినిమా వచ్చిన తర్వాత పేరు ఏ డైరెక్టర్కి వస్తుందనేది సినిమా చూసి కృష్ గారికి ఇస్తారా, లేదంటే జ్యోతికృష్ణ గారు ఫైనల్ టచ్ ఇచ్చారు కాబట్టి ఆయనకు వస్తుందా అని కూడా ఫ్యాన్స్ అంతా ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు. సో మరి సినిమా ఏ మాత్రం బాగున్నా కూడా ఇండస్ట్రీ హిట్ని వైపు దిశగా తీసుకెళ్తారు ఫ్యాన్స్. సో ఖచ్చితంగా ఇదివరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే ఫ్యామిలీస్ కూడా ఎగబడి చూసేవాళ్ళు అనమాట. సో మరి వాళ్ళందరికీ కూడా ఈ సినిమా నచ్చుతుందని సెన్సార్ వాళ్ళు చెప్తున్నారు. మరి యూబైఏ అంటే అందరూ కూడా చూడొచ్చు, పిల్లలు పెద్దలు ఎవరన్నా చూడొచ్చు హ్యాపీగా. సో మరి ఎలా ఉంటుంది దీని కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పనిచేస్తుంది అనేది జూలై 24 నుంచి చూడాల్సిందే.